హాయ్ అండి, వెల్కమ్ టు గుండమ్మ కథలు. ఇవాళ మనం మిల్కీ చనా మసాలా కర్రీ తయారు చేసుకుందాం. ఈ కర్రీ చపాతీలోకి, రోటీల్లోకి, ఇంకా పూరీలోకి, అలానే వేడివేడిగా వెజిటబుల్ బిర్యానీలోకి కూడా సైడ్ డిష్గా చాలా బాగుంటుంది. మరి లేట్ చేయకుండా సబ్స్క్రైబ్ చేసేసుకుంటారు కదా. ముందుగా రెసిపీలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను ఒక గ్లాస్ శనగలు తీసుకున్నాను. ఇవి కాబూలి చనా అంటే హైబ్రిడ్ శనగలు అనమాట. వీటిని చక్కగా నీళ్ళల్లో వాష్ చేసేసుకొని మంచినీళ్ళు పోసుకొని ఒక 4 గంటల వరకు నానబెట్టుకుందాం. ఇవి చక్కగా నానితే బాగా ఉడుకుతాయండి. ఇవి నానబెట్టేసి పక్కన పెట్టుకుందాం. చూడండి, 4 అవర్స్ తర్వాత చక్కగా నానాయి. ఇప్పుడు వీటిని కుక్కర్లో పెట్టేసుకొని 4 విజిల్స్ వరకు రానిద్దాం. ఈ శనగల్లో నేను 1 స్పూన్ ఉప్పు కూడా వేసేసి కుక్కర్లో పెట్టేశాను. 4 విజిల్స్ వచ్చిన తర్వాత చూడండి, శనగల్ని కుక్కర్లోంచి తీసి చూస్తే చక్కగా ఉడికిపోయాయి. చూడండి, ఇలా నలపగానే మెదిగిపోతున్నాయి అన్నమాట. ఇప్పుడు వేరొక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఒక 1/2 లీటర్ వాటర్ పోసుకున్నాను. ఈ వాటర్లో టొమాటోస్ని ఇలా 1 లేదా 2 స్లిట్స్ చేసేసుకొని ఈ వాటర్లో వేసేసుకుందాం. నేను 6 టొమాటోస్ తీసుకున్నానండి. ఇలా ఒక్క పొంగు రాగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే. ఇలా వేసుకోవడం వల్ల టొమాటోస్ పైన పీల్ అంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది అనమాట. చల్లారిన తర్వాత చూడండి, టొమాటోస్కి ఇలా పీల్ తీసేసుకోవడమే. వేడి నీటిలో వేయటం వలన టొమాటో పైన తొక్కంతా కూడా ఈజీగా వచ్చేస్తుంది. ఈ విధంగా టొమాటోస్ అన్నిటినీ పీల్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుంటున్నాను. ఇలా పీల్ చేసుకున్న టొమాటోలన్నిటినీ నేను మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. టొమాటోస్తో పాటు ఒక 10 నుంచి 15 జీడిపప్పు ముక్కలు, అలానే 2 పెద్ద సైజు ఉల్లిపాయల్ని నేను ఇలా కట్ చేసుకొని మిక్సీ జార్లో వేసుకుంటున్నాను. వీటితో పాటు ఒక 10 నుంచి 15 వెల్లుల్లి రెబ్బలు, ఇంకా 1 ఇంచు అల్లం ముక్క సన్నగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని మూత పెట్టేసుకొని దీన్ని ఫైన్ పేస్ట్ చేసుకోవాలన్నమాట. పలుకులు లేకుండా బాగా మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఈ మిశ్రమంలోనే నేను ఇప్పుడు ఒక 50 ml మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇప్పుడు మళ్ళీ మిక్సీ పట్టేసుకుందాం. చూడండి, మనకి గ్రేవీ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇప్పుడు పొయ్యి మీద బాండి పెట్టేసుకొని 4 టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకుంటున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత 1/2 స్పూన్ జీలకర్ర వేస్తున్నాను. జీలకర్ర చిటపటలాడిన తర్వాత మాత్రమే నేను ఉడకబెట్టుకున్న శనగలు ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేస్తున్నాను. ఈ శనగల్లో ఉన్న వాటర్ని అంతా కూడా తీసి పక్కన పెట్టేసుకొని ఒట్టి శనగల్ని మాత్రమే ఆయిల్లో వేస్తున్నాను. ఇలా ఆయిల్లో ఒక 5 మినిట్స్ వరకు శనగల్ని ఫ్రై చేసుకుందాం. 5 మినిట్స్ తర్వాత మనం ముందుగా మిక్సీ చేసి పెట్టుకున్న పేస్ట్ ఉంది కదండి, ఆనియన్ టొమాటో పేస్ట్, ఇది బాండీలో వేసేసుకుందాం. ఈ పేస్ట్ అంతా కూడా శనగలకి బాగా పట్టేలాగా మిక్స్ చేసుకోవాలి. ఫ్లేమ్ని మాత్రం మీడియం ఫ్లేమ్లోనే ఉంచండి. హై ఫ్లేమ్లో పెట్టే అడుగింటిపోతుందన్నమాట. ఇప్పుడు దీనిలో స్పైసీనెస్ కోసం మిర్చి తీసుకొని నేను జస్ట్ ఇలా స్లిట్ చేసి మాత్రమే వేస్తున్నానండి. మనం రోటీలో, పూరీల్లో, బిర్యానీలో ఇది సైడ్ డిష్గా పెట్టుకున్నప్పుడు ఈ మిర్చి కూడా తింటే చాలా బాగుంటుంది. అందుకని ఇలా స్లిట్ చేసి వేస్తున్నాను. శనగలతో పాటు ఉడికిపోతుందన్నమాట. చూడండి, ఒక 5 మినిట్స్ ఉడికిన తర్వాత కన్సిస్టెన్సీ ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు ఇందులో నేను ముందుగా తీసి పెట్టుకున్న శనగల్లోని వాటర్ ఉన్నాయి కదా, వాటిని యాడ్ చేస్తున్నాను. ఈ విధంగా యాడ్ చేసుకున్న తర్వాత 1/2 స్పూను పసుపు యాడ్ చేస్తున్నాను. అలానే ఒక 4 పచ్చిమిర్చిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి యాడ్ చేస్తున్నాను. ఇందులో నేను కారం యూజ్ చేయట్లేదండి. కారంకి బదులుగా ఎండుమిర్చిని కచ్చా పచ్చాగా గ్రైండ్ చేసుకున్నాను. ఆ పౌడర్ని మాత్రమే యాడ్ చేస్తున్నాను. ఉప్పు తగినంత వేసుకోవాలి, ఎందుకంటే ఆల్రెడీ మనం శనగలు ఉడకబెట్టేటప్పుడు కొంచెం యాడ్ చేసాము కాబట్టి ఉప్పు కొంచెం తగ్గించి వేసుకోండి. రుచి చూసి సరిపోకపోతే అప్పుడు యాడ్ చేసుకోవచ్చు కదా. ఇదంతా బాగా మిక్స్ చేసేసుకొని గ్రేవీలో కలిసేటట్టు మూత పెట్టేసి ఒక 5 మినిట్స్ కుక్ చేసుకుందాం. చూడండి, 5 మినిట్స్ తర్వాత ఇలా చక్కగా ఉడుకుతుంది. ఇప్పుడు ఇందులో నేను ఒక స్పెషల్ ఇంగ్రీడియంట్ యాడ్ చేస్తున్నాను. ఏంటి అంటే పెరుగు. ఒక 50 గ్రామ్స్ పెరుగుని గడ్డలుగా యాడ్ చేయొద్దండి. పెరుగుని చిలికి మాత్రమే యాడ్ చేయండి.
ఇప్పుడు ఒక అర స్పూన్ ధనియాల పౌడర్ యాడ్ చేసుకొని 1 స్పూన్ గరం మసాలా కూడా యాడ్ చేస్తున్నాను. చివరిగా కొత్తిమీర కూడా కట్ చేసుకొని యాడ్ చేస్తున్నాను. అంతేనండి. ఇదంతా మన గ్రేవీలో మిక్స్ అయ్యేలాగా బాగా కలుపుకొని జస్ట్ ఒక 2-3 మినిట్స్ పొయ్యి మీద ఉంచేస్తే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్ మూత పెట్టేసి ఉంచినట్లయితే ఆ మసాలా అంతా కూడా గ్రేవీకి చక్కగా పడుతుందన్నమాట. అంతేనండి. ఇప్పుడు స్విచ్ ఆఫ్ చేసేయడమే ఫ్లేమ్. ఈ కన్సిస్టెన్సీ ఉన్నప్పుడు మనం స్విచ్ ఆఫ్ చేసుకుంటే మనం తినబోయేటప్పటికి ఇంకా కొంచెం చిక్కపడుతుంది. ఎందుకు అంటే ఇందులో మనం క్యాష్యూ పేస్ట్ యూస్ చేసాం కాబట్టి. ఈ కన్సిస్టెన్సీలో ఉండగానే స్టవ్ ఆఫ్ చేసేసుకోండి. అంతేనండి. చాలా సింపుల్గా మిల్కీ చనా మసాలా కర్రీ చాలా ఈజీగా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి చేసేసుకోవచ్చు. వెజిటేరియన్స్కి ఇది మంచి సైడ్ డిష్ అండి. బిర్యానీలోకి కానీ అలానే పూరీ చపాతీలోకి కానీ మంచి సైడ్ డిష్ అవుతుందన్నమాట. ఒకసారి ఈ రెసిపీని ట్రై చేసి చూడండి. చాలా కమ్మగా ఉంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.